ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. అమ్మా, 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 ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? వింధ్య, రాజేష్ మన కుటుంబం విషయంలో చాలా గొప్ప సాయమే చేస్తున్నారు. లోను గురించి మాట్లాడడానికి ఎమ్మెల్యే దగ్గరికి వింధ్య కూడా వెళ్తుందనుకున్నాను. కానీ ఈరోజు రాజేష్ ఒక్కడితో సంధ్యని పంపడం కొంచెం ఇబ్బందిగా ఉందిరా. ఇబ్బందా? ఎందుకమ్మా? మన ఇరుగు పొరుగు వాళ్ల చూపులు ఎప్పుడూ మనింటి మీదే ఉన్నాయి. బయటికి వెళ్ళినా లోపలికొచ్చినా చెట్టు మీద కాకుల్లా మనల్నే గమనిస్తుంటారు. పరాయి మగాడితో సంధ్యని పంపించినందుకు ఏం ఆలోచిస్తుంటారో, ఎన్ని రకాల కథలు అల్లుతుంటారోనని. అల్లుకుంటే అల్లుకొని దానివల్ల వాళ్ళకే కాలక్షేపం అవుతుందేమో కానీ మనకి జరిగే లాభం, జరిగే నష్టం ఏం ఉండదు. ఏంట్రా నువ్వు అంత తేలిగ్గా మాట్లాడుతున్నావు? మనం బ్రతుకుతున్నది అడవిలో కాదు, జనాల మధ్య. మన ముందు మంచిగానే ఉన్నా వెనక చెడుగా మాట్లాడతారు. నవ్వు నటిస్తూనే నిందలు వేస్తారు. ఆత్మగౌరవాన్ని నమ్ముకొని బ్రతికేవాడు అడవిలో ఉన్న మనుషుల మధ్య ఉన్న ధైర్యంగానే ఉండాలమ్మా. వెలుగుపడి మెరిసే అద్దానికి, చీకట్లో సైతం మెరిసే వజ్రానికి చాలా తేడా ఉంటుంది. చూసేవాళ్ళు వాగినంత మాత్రాన, పుకార్లు పుట్టించినంత మాత్రాన మన వజ్రం విలువ తగ్గదు. సంధ్య గురించి నీకు తెలుసు, రాజేష్ గారి మంచితనం గురించి కూడా తెలుసు. అలాంటప్పుడు పని పాట లేని పొరుగింటోళ్ల కోసం పట్టించుకోవడం ఎందుకమ్మా? పట్టించుకోవడం అని కాదురా, ఇంట్లో ఏం జరిగినా ఆ శాంతి ప్రశాంతిలు ఉన్నవి లేనివి కలిపి వీధి మొత్తం వాగుతారు. నిజం తెలుసుకోకుండా నమ్మేవాళ్ల చూపులు, మాటలు చాలా నీచంగా ఉంటాయి. అవి నేను తట్టుకోలేనురా. ఇంత చెప్పినా కూడా మళ్ళీ అదే మాట్లాడతావేంటమ్మా? మనం సమస్యల్లో ఉన్నప్పుడు సాయం చేయటం తెలియని వాళ్ళు ఎన్ననుకుంటే ఏంటి? అందరి బాధ్యతలు తీసుకోవాల్సిన వాణ్ణి చేతగాని వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను. నీడపట్టున ఉండాల్సిన సంధ్య మన కోసం ఎలాంటి కష్టానికైనా సిద్ధపడుతుంది. సముద్రం అంత గొప్ప మనసున్న సంధ్యని తలుచుకొని గర్వపడాలి కానీ గులకరాల వల్ల వచ్చే అలజడికి భయపడద్దమ్మా. ఏదో ఒకరోజు సంధ్య కష్టానికి ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. ఆ గెలుపే అందరి నోళ్ళు మూయిస్తుంది. దయచేసి నువ్వు ఈ విషయం గురించి ఆలోచించుకో. అందరూ బయటే ఉన్నారు. ఈరోజు వర్క్ లేదేమో. ఎమ్మెల్యే గారుంటే చాలు, తొందరగా పని పూర్తి చేసుకుని మనం వెళ్ళొచ్చు. పెద్దగా టైం పట్టదండి. మిమ్మల్ని నా ఫ్రెండ్కి పరిచయం చేస్తాను. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే చాలు, మిగిలిందంతా నేను చూసుకుంటాను. సరేనండి, రండి. ఎమ్మెల్యే గారు ఉన్నారా? పైన రూమ్లో ఉన్నారు, వెళ్ళండి. రండి.
ఎమ్మెల్యే గారు లేరేంటి? బయటికి వెళ్ళాడేమో. వెయిట్ చేద్దాం, కూర్చోండి. చూడండి సార్, మీరు ఎంత ఎమ్మెల్యే అయినా మా వర్కర్ సమస్యలు పట్టించుకోవాలి. పట్టించుకున్నాను కాబట్టి అడగకుండానే జీతం పెంచాను. జీతమే కాదు సార్, పని కూడా పెరిగింది. రోజుకి 12 గంటలంటే మా వల్ల కావట్లేదు. కాదంటే ఏంటి మీ ఉద్దేశం? స్ట్రైక్ చేస్తాం. ఈ గొడవ నుండి ఒక్క బస్తా కూడా కదలనివ్వం. ఏ సరుకు లోపలికి రానివ్వం. నన్నే బెదిరిస్తున్నారా? మీకు నచ్చింది చేసుకోండి. మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. మమ్మల్ని కంట్రోల్ చేస్తారా? మా యూనియన్ గురించి మీకు తెలీదు. పదండ్రా, ఈరోజు ఎవడో వర్క్ చేయడానికి వీలేదు. పదండ్రా. హలో, నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. సార్, మీకోసం ఎవరో వచ్చారు. పైన రూమ్లో ఉన్నారని చెప్పాను. ఇప్పుడు నేను ఎవరిని మీట్ అవను. రండ్రా. రేయ్, మీరు ఆ షట్టర్ మూయండి రా. మొత్తం బంద్ చేయండి రా. రేయ్, అటు చూడు, ఆ షట్టర్ కూడా మూసే. ఏంటి రాజేష్ గారు, ఎమ్మెల్యే గారు ఇంకా రావడం లేదు? లేట్ అవుతుందంటారా? అదే తెలియడం లేదు. కిందున్నాడేమో చూద్దాం పదండి. ఆ, మెయిన్ మొత్తం ఆపేయండి. మన డిమాండ్లు తీరే వరకు కంపెనీ రన్ అవడానికి వీలేదు. మూసేయండి. ఏంటండి సడన్ గా లిఫ్ట్ ఆగిపోయింది? హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? ఎమ్మెల్యే డౌన్ డౌన్, 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 ఎమ్మెల్యే డౌన్ డౌన్. ఫోన్ సిగ్నల్ కూడా లేదా? హలో, ఎవరైనా ఉన్నారా? అన్నా, ఎవరైనా ఉన్నారా? వింధ్య, నన్నే కొడతావా? తిరిగి కొట్టడం నాకు క్షణం పని. అయినా సరే కంట్రోల్లో ఉన్నది, కోపాన్ని దాచుకుంటున్నది కేవలం నీ బ్రతుకు మీద కొట్టడానికే. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే వరకు నా అహాన్ని చంపుకుంటాను. కొట్టినా చీకొట్టినా సరే నీ మనసును మార్చే వరకు విసిగిస్తూనే ఉంటానే. వీళ్ళేంటి ఇంకా రాలేదు? ఎమ్మెల్యే గారు ఫ్రెండ్కి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదేమో. ఒకసారి ఫోన్ చేస్తాను. మీరు ప్రస్తుతం కాల్ చేసిన నంబర్ అందుబాటులో లేదు. ఇదేంటి కాల్ కనెక్ట్ అవడం లేదు? సరే, సంధ్యకి చేస్తా. The number you are calling is not reachable. Please call again later. సంధ్య నెంబర్ కూడా పనిచేయడం లేదు. ఇద్దరూ మీటింగ్లో ఉన్నారా ఏంటి? మీటింగో డేటింగో ఎవరికి తెలుసు? ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందు నుంచే చెప్తున్నాను. వింటేనే కదా. నువ్వే కాదు,
ఈ టైంలో ఎవరు ఫోన్ చేసినా పానకంలో పుడకలా ఫీల్ అవుతారు. డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేదన్నట్లు నెట్వర్క్ కూడా ఆఫ్ చేస్తారు. పక్కాగా ప్లాన్ చేసుకుని వెళ్ళింది ఫోన్ మాట్లాడుతూ టైం వేస్ట్ చేయడానికి కాదు కదా. అలాగే చూస్తూ ఉండు, కాసేపటి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేస్తారు. ఏయ్ మోనికా, డైరెక్ట్గా మాట్లాడితే మళ్ళీ చెంప పగులుతుందని ఫోన్ అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఆడడం ఏంటి? నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, కావాలంటే ఇదిగో నువ్వే మాట్లాడు. హలో, ఎవరా? నా బావ పెళ్ళాంలే, నీలాగే పాపం మంచి మనిషి, అందర్నీ గుడ్డిగా నమ్మే గొర్రె. చిచి, కాదు కాదు, ఆవు, గంగిగోవు. ఏమైందే, ఫోన్ పనిచేస్తుందా? లేదమ్మా, ఇంకా అవుట్ ఆఫ్ కవరేజ్ అనే వస్తోంది. వదిన ఉన్న ప్లేస్లో మొబైల్ నెట్వర్క్ సరిగా లేదనుకుంటా. అలాంటి చోటు ఈ ఊర్లో ఎక్కడుందే? ఒకవేళ ఎమ్మెల్యే గారిని కలవడానికి వేరే ఊరేమైనా వెళ్ళారంటావా? అలా వెళ్తే వదిన కాల్ చేస్తుంది కదమ్మా. ఫోన్ పనిచేయకపోతే ఎలా చేస్తుంది? పోనీ రాజేష్ నెంబర్కి ఫోన్ చేయవే. అమ్మా, ఏంటి నీ కంగారు? వెళ్ళగానే కూర్చోబెట్టి మాట్లాడి పంపించేయడానికి వాళ్ళు వెళ్ళింది చుట్టాలింటికి కాదు. ఎమ్మెల్యే అంటే ఎన్నో పనులుంటాయి, ఏవేవో మీటింగ్లుంటాయి. అన్నీ పూర్తి చేసుకుని వింధ్య లోన్ గురించి మాట్లాడడానికి టైం పడుతుంది. అది కాదురా, ఆలస్యం అయ్యేలా ఉంటే ఫోన్ చేయాలి కదా. ఆలస్యమని నువ్వు ఫీల్ అవుతున్నావు, అక్కడ పని అయిందో లేదో అని నేను ఆలోచిస్తున్నాను. నా ఆలోచనల గురించి ఎందుకు కానీ నువ్వు రాజేష్కి ఫోన్ చేయి. ఎవరు? సంధ్యనా? కాదు, వింధ్య వదిన. హలో వదిన. శ్రీజ, సంధ్య ఏమైనా ఫోన్ చేసిందా? లేదు వదిన, నేను చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. రాజేష్ అనే నెంబర్ పనిచేస్తుందా? లేదు, ఆయన నెంబర్కి కూడా నెట్వర్క్ లేదు. వదిన నెంబర్ పనిచేయడం లేదని అమ్మ చాలా టెన్షన్ పడుతోంది. అన్నయ్య నీకేమైనా కాల్ చేస్తే మాకు చెప్పు వదినా. సరే చెప్తాను, కానీ ఆంటీని టెన్షన్ పడొద్దని చెప్పు. సరే వదినా. మేబీ వాళ్ళున్న ఏరియాలో సిగ్నల్ ప్రాబ్లం ఉండి మనం ఎన్నిసార్లు చేసినా కూడా కలవట్లేదేమో. లోన్ గురించి మాట్లాడి వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. సరే వదినా. ఏమైందే? రాజేష్ అనే ఫోన్ కూడా పని చేయట్లేదంట. పని అయిపోగానే వచ్చేస్తారు, నిన్ను టెన్షన్ పడొద్దని చెప్పింది. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంకా రాలేదంటే కంగారు పడకుండా ఎలా ఉంటానే? సంధ్య ఒంటరిగా లేదు కదమ్మా, వాళ్ళేం చిన్నపిల్లలు కూడా కాదు. అదేరా నా భయం కూడా. ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకోసారి ఇరుగు పొరుగు అన్నావంటే ఊరుకోను. నీకు సంధ్య మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరేమనుకుంటే ఏంటి? కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు. చీకటి పడేలోపు వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి రాజేష్ గారు ఇలా అయ్యింది? నా ఫోన్లో కూడా సిగ్నల్స్ లేవు. నేను కూడా ఎంత ట్రై చేస్తున్నా సిగ్నల్స్ రావడం లేదు. సడన్గా పవర్ పోయినట్టుంది. కాసేపటి వరకు వెయిట్ చేద్దాం, పవర్ వస్తుందేమో. ఇప్పటికే చాలా ఆలస్యమైందండి. ఇక్కడ ఎవ్వరూ లేరనుకుంటా. మొత్తం సైలెంట్గా ఉంది. నాకు చాలా భయంగా ఉందండి. భయపడకండి, నేనున్నాను కదా. మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకువెళ్తాను. నంబర్ అందుబాటులో లేదు. మీరు ప్రస్తుతం కాల్ చేసిన నంబర్ అందుబాటులో లేదు. శ్రీకరం, టైం 10 అవుతుంది. నువ్వు భోజనం చేసి మందులు వేసుకోవాలి కదా. రా, వడ్డిస్తాను. నాకొద్దమ్మా, ఆకలిగా లేదు. ఆకలి లేకపోవడం ఏంట్రా? మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. ఆకలి లేదంటున్నాను కదమ్మా. నువ్వు శ్రీజ తినండి.
ఒకరోజు టాబ్లెట్ వేసుకోకపోతే ఏం కాదమ్మా. అన్నయ్య, నువ్వు తినకుండా అమ్మ ఎలా తింటుంది? భోజనం చేయకపోతే నువ్వే కాదు, అమ్మ కూడా టాబ్లెట్స్ వేసుకోలేదు. వదిన వస్తుంది అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడొద్దు. రా అన్నయ్య, భోజనం చేద్దాం. నాకేం వద్దు శ్రీజ, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అమ్మా, చూసావా, ఉదయం నుండి నాకు ధైర్యం చెప్పి ఇప్పుడు వాడు కంగారు పడుతున్నాడు. కనీసం ఒక్క ఫోన్ చేసి ఆలస్యం అవుతుందని చెప్తే సరిపోయేది కదా. మీ అన్నయ్య మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. పోనీ మనం చేద్దామంటే రాజేష్, సంధ్య ఇద్దరి ఫోన్లు పనిచేయటం లేదు. అక్కడ ఫోన్ చేసే పరిస్థితే ఉంటే వదిన ఖచ్చితంగా చేస్తుంది. మనం వదిన గురించి ఆలోచిస్తున్నట్టు వదిన కూడా మన గురించి ఆలోచించదా చెప్పు? చూసేవాళ్లకి మన ఆలోచనల కన్నా ఆచరణలే కనిపిస్తాయి. ఇప్పటికీ ఆ శాంతి, ప్రశాంతి కాలు కాలిన పిల్లుల్లా మన గుమ్మం నుండే అటు ఇటు తిరుగుతున్నారు. మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తెగ ఆరాట పడిపోతున్నారు. కర్మ కొద్దీ సంధ్య, రాజేషు ఏ అర్ధరాత్రో అపరాత్రో వచ్చారంటే ఇంకా అంతే సంగతి. వీళ్ళ హడావుడికి, పుకార్లకి అసలు అడ్డు అదుపు ఉండదు. అమ్మా, ఆ కాకులాంటి గురించి మనకి తెలిసిందే కదా. అన్నయ్య చెప్పినట్టు వాళ్ళ గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. నువ్వు మీ అన్నయ్యలానే నన్నే తప్పు పట్టు. నా భయం, ఆందోళన మీకు అసలు ఎప్పటికీ అర్థం కాదు. అర్థమవుతుంది కాబట్టే కంట్రోల్ చేసుకోమంటున్నాను. వదిన ఎప్పుడొచ్చినా క్షేమంగా వస్తే చాలు. నంబర్ అందుబాటులో లేదు. హలో సంధ్య, సారీ, రాంగ్ నెంబర్. ఆశకి హద్దుండాలి. వాళ్ళిద్దరూ ఇంటికి రావాలంటే తెల్లారిపోవాలి. చూడు, నువ్వు కోపంగా చూసినా, చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినా నేనైతే మాట్లాడతాను. రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని వాడుకుంటాను. నిన్ను చంపి అదే రాజ్యాంగం చెప్పిన ఆత్మరక్షణ చట్టంతో తప్పించుకోవడం నాకు కూడా పెద్ద కష్టమేం కాదు. చంపడాలు, చట్టాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు నీ ఫ్రెండ్ మా బావ ఏమయ్యారో అది చెప్పు. అసలు వాళ్ళ గురించి నీకెందుకు? ఓహో, నాకు చెప్పవా? అయితే అత్తతో అడిగిపించనా? అత్త మెచ్చిన కోడలువే కదా, ఆవిడకైనా కారణం చెప్తావా, లేదా ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అని సింపుల్గా నిజం చెప్పేస్తావా? నీ మొహంలో ఫీలింగ్స్ నా మీద కోపమా, లేక నా మాటలు నిజమవుతాయనే భయమా? రెండూ కాదు. బురదలో దొర్లే ఒక జంతువు ఒళ్ళు దులుపుకొని మళ్ళీ దూకినట్టు నువ్వు ఎన్నిసార్లు తిట్టించుకున్నా సరే ఎందుకు మారువో అని ఇరిటేట్ ఫీల్ అవుతున్నాను. నువ్వు నన్ను ఏ జంతువుతో పోల్చినా పర్లేదు, కానీ నీ జీవితం నాశనం కాకుండా నువ్వే చూసుకో. ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకి నష్టమని పెద్దవాళ్ళు చెప్పారు. నువ్వేమో అమాయకంగా ముళ్ళుని ఆకుని కలిపి పంపించావు. కష్టమెవరికో నష్టమెవరికో నీకే తెలియాలి.
పొద్దున్ననగా వచ్చాం. ఇప్పుడు చీకటి అయిపోయింది. అప్పటి నుంచి లిఫ్ట్లోనే ఉండిపోయాం. ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏమో, ఎన్నిసార్లు ఫోన్ చేశారో ఏంటో. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయాం. ఇలా జరుగుతుందని మనం మాత్రం ఎక్స్పెక్ట్ చేశామా? లిఫ్ట్లో ఉండగా పవర్ పోయింది. ఎంత అరుస్తున్నా ఒక్కరు కూడా వినిపించుకోవడం లేదు. కనీసం ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా ఇంత టెన్షన్ ఉండేది కాదేమో. ఎలా బయటపడతామో, ఎప్పుడు ఇంటికి వెళ్తామో ఏమో. ఏం చేస్తున్నారు? ఈ డోర్ ఓపెన్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అయ్యో జాగ్రత్త రాజేష్ గారు. అయ్యయ్యో, చాలా రక్తం వస్తుంది. హ్యాండ్కి ఏమైనా ఉందా? ఏం పర్లేదండి, ఐఎమ్ ఓకే. చేతికైన గాయం కంటికి కనబడుతుందండి. ఏం కాలేదు అంటున్నారేంటి? మన కోసం ఇంట్లో వాళ్ళు పడే బాధ కన్నా ఇదేం పెద్ద నొప్పి కాదండి. ఎలాగైనా సరే ఈ డోర్ ఓపెన్ చేస్తాను. హలో అన్నా, అన్నా, అన్నా ఇక్కడ 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 హలో. ఇక్కడ ఇదిగోండి సార్ తాళాలు. అన్నా, అన్నా త్వరగా లాక్ తీయండి ప్లీజ్.